శ్రీ దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులు ఒకే రూపంలో. ఆయన అత్రి మహర్షి, అనసూయ దంపతుల కుమారుడు. ఆయన అవధూత, అంటే ఎక్కడా అంటిపెట్టుకోని, ఎల్లప్పుడూ స్వేచ్ఛగా తిరిగే యోగి. ఒకరోజు యదు మహారాజు ఆయనను చూశాడు. ఆయన ముఖంలో శాంతి, కళ్లలో పరమజ్ఞానం, నడకలో ఆనందం. యదు మహారాజు అడిగాడు, మహాత్మా, మీరు గురువు లేకుండా ఇంత జ్ఞానం ఎలా పొందారు? దత్తాత్రేయుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, నాకు 24 గురువులు ఉన్నారు. ప్రతి ఒక్కరి నుండి నేను ఒక్కో పాఠం నేర్చుకున్నాను. యదు మహారాజు ఆశ్చర్యపడ్డాడు. మీ గురువులు ఎవరు? అని అడిగాడు. దత్తాత్రేయుడు చెప్పాడు, నా గురువులు ఈ ప్రకృతిలోనే ఉన్నారు. భూమి, వాయువు, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడత, తేనెటీగ, ఏనుగు, లేడి, చేప, బాలుడు, యువతి, బాణం తయారుచేసేవాడు, పాము, సాలెపురుగు, మరియు మరెన్నో. ఈ మాటలో ఒక గొప్ప సత్యం ఉంది. గురువు అంటే ఒక మనిషి మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి అనుభవం ఒక గురువే. మనం ఓపికగా చూడాలి, ఆలోచించాలి, నేర్చుకోవాలి. ఇదే నిజమైన శిష్యత్వం. ఆయన చెప్పిన 24 గురువులలో మొదటిది భూమి, పృథ్వీ. మన పాదాల కింద శాంతంగా ఉండే ఈ తల్లి. మనం ఆమెను తొక్కుతాము, తవ్వుతాము, దున్నుతాము, మురికి చేస్తాము, మండిస్తాము. కాని ఆమె ఎప్పుడూ కోపం పెట్టుకోదు. ఎప్పుడూ ఫిర్యాదు చేయదు. ప్రతిగా ఏమీ అడగదు. మనం ఆమె మీద ఏ గింజ వేసినా ఆమె దానిని పెంచి మనకు పంట ఇస్తుంది. మన మీద కురిసే వర్షం, మెరిసే సూర్యకాంతి, వీచే గాలి అన్నీ తను అనుభవిస్తూ వాటిని మనకు ఆశీర్వాదంగా మారుస్తుంది. భూమి ఎప్పుడూ తన ధర్మం నుండి దూరం కాదు. దత్తాత్రేయుడు చెప్పాడు, భూమి నుండి నేను 4 గొప్ప గుణాలు నేర్చుకున్నాను. మొదటిది ఓర్పు, తితిక్ష. ఎవరు ఏం చేసినా, ఎంత బాధ పెట్టినా తన స్వభావం మారకుండా ఉండడం. రెండవది క్షమ, క్షమ. తనను తొక్కిన పాదానికి కూడా శాంతంగా స్థలం ఇవ్వడం. మూడవది ధైర్యం, ధైర్యం. ఎన్ని భారాలు తన మీద పడినా తల వంచకుండా మోయడం. నాలుగవది పరోపకారం, పరోపకారం. తనకు ఏ ప్రతిఫలం ఆశించకుండా తన మీద ఉన్న ప్రతి జీవికి ఆహారం, ఆశ్రయం ఇవ్వడం. ఈ 4 గుణాలను సాధించిన మనిషి యోగికి సమానం. ఈ రోజుల్లో మనం చాలా త్వరగా కోపం పెట్టుకుంటాము. చిన్న మాటకు చిన్నబుచ్చుకుంటాము. ఎవరో మన గురించి తప్పు మాట్లాడితే రోజులు ఆ ఆలోచనలో గడుపుతాము. మన ధర్మం మరిచిపోతాము. భూమి అంత పెద్దది, లక్షల కోట్ల జీవులను భరిస్తోంది, ఎన్నో యుగాలుగా శాంతంగా తిరుగుతోంది. మనం చిన్న కష్టానికే కుంగిపోతాము. భూమి తల్లి మనకు చెప్తోంది, ఓర్పు పట్టు, క్షమించు, మోయు, ఇవ్వు. నీ స్వభావాన్ని కాపాడుకో. ఇది ఏ పుస్తకంలోనూ లేని, ప్రతి అడుగులో అనుభవంలోకి వచ్చే గురువు బోధ. కాబట్టి ఈరోజు ఒక్క క్షణం ఆగండి. మీ పాదాల కింద ఉన్న భూమిని తలుచుకోండి. ఆ తల్లి మిమ్మల్ని ఎన్ని యుగాలుగా మోస్తోందో గుర్తు చేసుకోండి. ఈరోజు ఎవరో మిమ్మల్ని బాధపెట్టినా భూమిలాగా ఓర్పు పట్టండి. మీ మీద ఒక చిన్న భారం పడితే భూమిలాగా మోయండి. ఎవరికైనా సహాయం చేయండి, ప్రతిఫలం ఆశించకుండా. ఇదే దత్తాత్రేయుడు మన అందరికీ చెప్పిన మొదటి పాఠం. భూమి ఒక మనిషి కాదు, ఒక గ్రంథం కాదు, ఒక గుడి కాదు. కాని ఆమె అత్యున్నతమైన గురువు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ తన ధర్మం నుండి తప్పుకోదు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః.